చెప్పాలి చెప్పాలి సైడ్ సైడ్ రా ప్లీజ్ ఏం లేదు కన్ఫ్యూజ్ నేను సైడ్ రండి అన్న సైడ్ రండి ప్లీజ్ సైడ్ రండి రౌండ్ కాదు బాగా వెనక్కి రండి అన్న ప్లీజ్ సరే ఓకే ఓకే సార్ సైడ్ రండి అన్న మీరు సైడ్ రండి అన్న అయిపోయింది మా సైడ్ రండి సైడ్ అన్న సైడ్ రండి ఇంకా సైడ్ రండి అన్న ప్లీజ్ ఓకే అన్న నా సైడ్ రండి అన్న నా సైడ్ రండి అన్న ప్లీజ్ రోడ్లు రైళ్ళకి శంకుస్థాపన 26-25 డివిజన్లలో ఈ 2,60,00,000 రూపాయల రోడ్లు డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో నా ఉద్దేశం కూడా ఒకటే, గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు గురించి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అందుకే వారిని టెంకాయల బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టారు. కానీ నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రజలలో ఒకే మాట చెప్పడం జరిగింది. అధికారికైనా కాంటాక్ట్లైనా ఆ ఛానల్ టెంకాయ గురించాలంటే ఎప్పుడు నమోదు చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా. నేను పనులు ప్రారంభించిన ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తారా, వెంటనే పూర్తి చేయాలా, అలా కానప్పుడు ప్రారంభోత్సవాలు కూడా విజ్ఞప్తి. అదే రీతిలో గత 7 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇండస్ట్రియల్ శాఖ అన్న తేడా లేకుండా, ఎంపీ గ్రాంట్స్ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ
ఒక జాతరని తలపించే రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నలువైపుల ఆ యొక్క రోడ్లు కానీ రైళ్లు కానీ తాగునీటి పైప్ లైన్లు కానీ ఆ పనులు వేగవంతంగా జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఆగిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. కరెంటుకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందో తెలిస్తే 24 గంటల్లో ఆ కరెంటు సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రూరల్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సౌత్ కొప్పూరు గ్రామంలో ఒక సౌత్ కొప్పూరు గ్రామానికే ₹1 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఆ యొక్క పనులు కూడా కొన్ని రోజులు ప్రారంభిస్తాం. అదేవిధంగా రూరల్ గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అన్ని రకాల అవకాశాల ద్వారా ఆ యొక్క నిధులు మొత్తం కూడా సేకరించి వివిధ ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పొందని ఒక జాతరని కలిగి చేసుకుంటూ అయితే ఇదే కాదు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ కొత్త కొత్త కార్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొత్తూరు ప్రాంతం కావచ్చు, విజయనగరం కావచ్చు, పడారిపల్లి కావచ్చు, ప్రాంతాలన్నీ కూడా వేగవంతంగా వృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇక్కడంతా కూడా అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రూరల్ ప్రజలు కూడా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని చక్కగా నిర్మిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎంతో ముఖ్యమైనటువంటి పోలవరం, ఆంధ్రప్రదేశ్ విషయాలంటే పోలవరాన్ని పొందుతున్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి, ఎందుకంటే చదువుకున్న బిడ్డలు నానాటికి అధికంగా ఈ యొక్క సమాజంలో వస్తూ ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి విదేశీ కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక రకాల పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. ఉద్యోగాల విషయం దావోస్ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో అనేక రకాల పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆశిస్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఉండాలని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల అవకాశాలను శివారు కాలనీలో కూడా ఎన్ని రకాల అవకాశాలతో అన్ని రకాల అవకాశాలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాం. రాజకీయాలు అనేది రాజకీయ పార్టీ అజెండా అనేది ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు పూర్తి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరో 7 దాకా ఎన్నికలు ఇచ్చే అవకాశం లేదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా రాజకీయాలకు ఆస్కారం లేకుండా ప్రజలందరూ కూడా పార్టీ భేదాలకు అతీతంగా ఈ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు నాకు అందించాలని చెప్పారు. ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో లక్ష్య సాధింపు రాజకీయ వేదికలు గత 7 నెలలు భవిష్యత్తు ఉండవు అని ఖచ్చితంగా మాట్లాడుతూ లక్ష్యం ఒకటే, ఆలోచన ఒకటే, ఆకాంక్ష ఒకటే. రూరల్ నియోజకవర్గంలో వాడల అభివృద్ధి పనులు ఏ విధంగా సాగాలా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏ విధంగా అందాలా, ఇంత ఆలోచన తప్ప వాళ్ళ ఆలోచన లేదు. ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈ శాసనసభ్యుడిగా ఈ కోటాన్ని చేసేవారు కూడా నాకు ఉండాలని